నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు ఉంటారు, భీమవరంలో ఉంటారు. ఆయన 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి సార్. 2 నెంబర్లకే ఫోన్ చేయండి. ఈరోజు 8వ తారీఖు సార్, మార్చి నెల 2025. నేను కలకత్తాలో ఉన్నాను సార్. కలకత్తాలో కార్లు వీడియో తీస్తూ ఉంటాను. కొంతమంది అడుగుతారు, ఆంధ్రాలో అడుగుతున్నారు సార్. ఆంధ్రాలో కార్లు నా దగ్గర ఉండవు. కలకత్తాలో ఉన్న కార్లు, తక్కువ తిరిగిన కార్లు, ఇంటింటికి తిరుగుతాం సార్. ఇక్కడ ఉన్నటువంటి నా సర్కిల్ని బట్టి తక్కువ తిరిగిన కార్లు నేను పెడుతున్నాను. 29,000 తిరిగింది సార్. టాటా నెక్సాన్ 2018 పెట్రోల్ వెహికల్ 29,000 తిరిగింది సార్. సింగిల్ ఓనర్, టాప్ నాచ్ కండిషన్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. డ్యూయల్ టోన్. అప్పట్లో ఇది 11,60,000 ఎంతో ఉంది సార్. ఇది 11,60,000. ఇప్పుడైతే 12 లక్షల నుంచి 13 లక్షలు ఖరీదు ఉంది. టాటా నెక్సాన్ XZ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్. టాప్ అండ్ వెహికల్, ABS, EBD, ఎయిర్ బ్యాగ్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్, పార్కింగ్ సెన్సార్, బ్యాక్ కెమెరా, డ్యూయల్ టోన్, బ్యాక్ వైఫర్, బ్యాక్ డీఫాగర్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్. సూపర్ సార్. 2023 దాకా ఇదే మోడల్ సార్, ఇదే ఫేస్ లిఫ్ట్. ఓకే సార్, ఒరిజినల్ సార్ కారు. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. ప్రైస్ మీరు కంపేర్ చేసుకోండి. ఇందాక ఎవరో నాకు వాట్సాప్లో పెట్టారు ఒకరు, సార్ 9 సంవత్సరాలు అయిన కారు. ఏ కారు? స్విఫ్ట్ డిజైర్ ZDI ప్లస్ సార్. ఏం కారు సార్ అది? ఫస్ట్ ఓనర్, క్వాలిటీ సార్. కార్లు మనకే దొరుకుతాయి. రోడ్ల మీద చేయించిన, షెడ్లో చేయించిన కార్లు కాదు సార్. అక్కడ బాగా చేయరని నేను చెప్పట్లేదు, బాగా చేస్తారు. మనకు నమ్మకం ఉండదు కదా ఎంత తిరిగింది అనేది. షోరూమ్ అప్ టు డేట్ ఖచ్చితంగా ఎవ్రీ 10,000 కిలోమీటర్లకు వెళ్ళి, లేదా ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఫ్లూయిడ్, ఇంజిన్ ఆయిల్స్, మొత్తం ఫిల్టర్స్ చేంజ్ చేపిస్తే అది నేను పెడుతున్నాను. అంత క్వాలిటీ కార్ ఇస్తున్నాను సార్. అది నేను క్వాలిటీ. మీకు అక్కడ 7 లక్షలకు దొరకవచ్చు, 6 లక్షలకు దొరకవచ్చు ZDI ప్లస్. బట్ క్వాలిటీ కార్ కావాలి సార్. 1,50,000, 2 లక్షలు తిరిగిన కార్లు 6 లక్షలు, 6,50,000 అమ్ముతున్నారు సార్. ఆ మాత్రం తెలియకుండా ఊరికినేదో ఓనర్ చెప్పాడు కదా, ఓనర్ ఎంతనే చెప్తారు. మెయింటెనెన్స్ బట్టి ప్రైస్ చెప్తారు సార్. అది మీరు దృష్టి పెట్టుకోండి. మీ కారు పర్ఫెక్ట్గా సంవత్సరానికి 10,000 ఖర్చు పెట్టి షోరూంలో మీరు చేయిస్తే మీరు ఏమైనా సవగ్గా ఇచ్చేస్తారా చెప్పండి? సవగ్గా ఏమి ఇవ్వరు సార్. ఈ కారు 29,000 తిరిగింది సార్. టైర్స్ ఇంకా 50% టైర్స్ ఉన్నాయి సార్. ఎంత క్వాలిటీ కారు సార్. ఎక్కడ స్క్రాచ్ లెస్ కారు, ఒరిజినల్ కారు. ఇది మీకు తక్కువగా ఎలా ఇచ్చేస్తారు? మీరు ఇచ్చేస్తారా చెప్పండి? 11 లక్షలకే కొన్న కారు మీరైతే 8 లక్షలు అడుగుతారు. 5,60,000 ఉంది సార్. 5,60,000 కారు ఉంది. ఇది దీనికి ట్యాక్స్ సుమారుగా 1 లక్ష రూపాయలు అవుతుంది. కంపేర్ చేసుకోండి. అంటే 2018లో సవగ్గా వచ్చేసినాయి, అవి లెక్కేయకండి. ఇప్పుడు ప్రైస్ లెక్కేయండి, అప్పుడు ప్రైస్ లెక్కేయరు. మీరు అప్పుడు బంగారం కొంటే అప్పుడు రేటుకి మీరు ఇస్తారా? దయచేసి అర్థం చేసుకోండి సార్. ఐఎమ్ సారీ, అర్థం చేసుకోండి సార్. అప్పటి నుంచి ఇప్పటికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత పెట్టి ఉంటారు? ఎంత జాగ్రత్త కారు చూసుకుని ఉంటారు? క్వాలిటీ ఉన్న కారుకి నేను చెప్తాను, 10,000-20,000 ఎక్కువ పెట్టినా కొనుక్కోండి. 29,000 సార్. 2018 నుంచి ఇప్పటికి మనకైతే సౌత్లో 80,000, 70,000 తిరిగిన కార్లు ఉంటాయి. XZ టాప్ ప్లస్ టాప్ మోడల్ సార్. ఇది కారు చాలా బాగుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి సార్. ఎందుకంటే కారు ఉంది, క్వాలిటీ ఉంది, నేను వీడియో తీస్తున్నాను, అది నా బాధ్యత. పెట్టిన వీడియోలో మీరు కారు ఏం కొనక్కలొద్దు. చూడండి, నచ్చితే క్వాలిటీ ఉంది అనుకుంటే కొనుక్కోండి. ఫుల్లీ లోడెడ్ సార్, ఆల్ ఫీచర్స్ ఉన్నాయి. కారు చాలా బాగుంది. కారు చూపిస్తాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ సార్, ఫాగ్ ల్యాంప్స్, 5 స్టార్ రేటింగ్ సార్. టాటా నెక్సాన్ సూపర్ నాచ్ కండిషన్ సార్. అండర్ బాడీ చూడండి. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. క్వాలిటీ ఉంది సార్. కారు చాలా బాగుంది. అలాయ్ వీల్స్ చాలా బాగున్నాయి. ఫ్రంట్ టైర్ అయితే 60% ఉంది సార్. నాకు ఇదేమన్నా స్టెప్ని వేసారేమో నేను అనుకుంటున్నాను. 60-70% పైన ఉంది. చాలా బాగుంది టైర్. ఇదైతే టైర్ చాలా బాగుంది.
ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, కీలెస్ ఎంట్రీ, కీలెస్ స్టార్ట్, ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే. చాలా బాగుంది సార్ క్వాలిటీ కారు. సీలింగ్ కూడా చాలా బాగుంది. స్క్రాచ్ లేదు సార్. డాష్ బోర్డు ఎంత నీట్గా ఉంది చూడండి. బోర్డుకి ఇస్తారు ఆ టైప్లో ఇచ్చారు సార్. ఎక్కడ స్క్రాచ్ లేదు సార్. ఒరిజినల్ డోర్. క్వాలిటీ కార్కి డబ్బులు పెట్టాలి సార్, అది గమనించాలి మీరు. క్వాలిటీ కార్ కావాలి, మంచి కారు కావాలి సార్ నాకు అంటారు. మంచి కారుకి డబ్బులు పెట్టాలి సార్. 1,00,000 2 లక్షలు తిరిగిన దానికి డబ్బులు పెట్టక్కర్లేదు, కానీ థర్డ్ ఓనర్ ఫోర్త్ ఓనర్కి డబ్బులు పెట్టక్కర్లేదు. కానీ ఫస్ట్ ఓనర్ క్వాలిటీ కరెక్ట్గా జెన్యున్గా మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళకి మనం డబ్బులు పెట్టాలి, తప్పదు సార్. మనకి కొంతకాలం ఉండాలి, మనకి ఇబ్బంది పడకూడదు అనుకుంటే మాత్రం డబ్బులు పెట్టాలి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సార్. ఇది నా బ్యాగ్. ఈ కారు కూడా పార్కింగ్ లేదు సార్, రోడ్డు మీద పెడతారు, అయినా బాగుంది సార్. ఈ టైరు 40% ఉంది సార్. ఈ టైరు XZ ప్లస్ సార్. నెక్సాన్, టాటా నెక్సాన్. అండర్ బాడీ చూడండి సార్. ఇవ్వండి, ఇక్కడ ఏదో తగిలింది, చిన్న స్క్రాచ్ రాశారు. టైర్ అన్నీ కూడా 30% ఉన్నాయి సార్. ఎందుకంటే 30,000 తిరిగింది, ఇంకొక 20,000 తిరుగుతాయి టైర్లు. ఇంకొక 20,000 తిరుగుతాయి సార్ టైర్లు. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. డోర్ ప్యాడ్స్ చాలా నీట్గా ఉంది. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. 100% సీట్ కవర్లు నీట్గా ఉన్నాయి సార్. కీలెస్ ఎంట్రీ, కీలెస్ స్టార్ట్ సార్. అన్నీ ఒరిజినల్ సార్. కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్ సార్. ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్. చాలా స్ట్రాంగ్ వేల్ సార్. ఆటోమేటిక్ కంట్రోల్ ఏసీ. ఇక్కడ ఈకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్, 3 మోడ్స్ ఇచ్చారండి. 6+1 7 గేర్ సార్. 7 గేర్ గేర్ బాక్స్ సార్. ఇది 7 గేర్ బాక్స్. ఇది అంటే 6 గేర్లు ప్లస్ రివర్స్ గేర్తో 7 గేర్లు. ఈ టైర్ ఫ్రంట్ 2 టైర్లు బాగున్నాయి సార్. ఫ్రంట్ 2 టైర్లు చాలా బాగున్నాయి. వెనకాల 2 టైర్లు 30% ఉన్నాయి. మళ్ళీ మీరు కామెంట్లలో మీరు సార్ 30,000 తిరిగి 29,000 తిరిగింది 30% ఉండడం అంటే అంతే కదా సార్. 30,000 తిరిగింది, ఇంకో 15,000-20,000 వస్తాయి, అంతకంటే ఏం వచ్చేవి కదా సార్. క్వాలిటీ ఉంది సార్ కారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టాటా నెక్సాన్, టాటా అని అడుగుతున్నారు. టాటా ఉంది కాబట్టి పెట్టాను, అది కూడా క్వాలిటీ ఉంది కాబట్టి పెడతాను సార్. క్వాలిటీ లేకపోతే ఏ కారు పెట్టను. వాయిస్ కమాండింగ్ ఉంది సార్. వాయిస్ కమాండింగ్ ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. గేర్స్ ఇగో చూడండి, 6 గేర్లు ప్లస్ రివర్స్ 7 గేర్లు. ఈకో, సిటీ, స్పోర్ట్స్.
డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ కార్ప్లే, బాగుంది, చాలా బాగుంది. డాష్ బోర్డ్ చాలా పెద్దది. లోపల ఏదో ఛార్జింగ్ పోర్ట్ ఏదో ఉంది. బటన్ నొక్కితే ఓపెన్ అవుతుందండి. స్టార్ట్ చేస్తాను సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. 29,800 తిరిగింది సార్. కనిపిస్తుందా? 29,800 తిరిగింది సార్. చాలా చాలా బాగుంది సార్. స్టీరింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు 13 లక్షలు 12.5 లక్షలు ఉంది సార్ టాప్ అండ్ వెహికల్. ఇప్పుడు పెట్రోల్ బానెట్గా ఉంది. ఒరిజినల్ సార్. యాప్రాన్ రైట్ సైడ్ యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అలాగే ఉంది సార్. బ్యాటరీ కండిషన్ 2023లో బ్యాటరీ వేశారు. 2023లో బ్యాటరీ వేశారు. బ్యాటరీ కొత్త బ్యాటరీ. చాలా బాగుంది సార్. సౌండ్ చాలా స్మూత్. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్. ఏబిఎస్, ఈబిడి క్వాలిటీ ఉంది సార్. ఫీచర్స్ ఫుల్లీ ఫీచర్స్ సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. ఇంజిన్ రూమ్ చాలా బాగుంది. బీటింగ్ చాలా బాగుంది సార్. డే టైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ లైన్స్, ఏబిఎస్, ఈబిడి, ఏబిఎస్, బ్యాక్ వైఫర్, బ్యాక్ సెన్సార్, రివర్స్ క్యామ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి సార్. కారు మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఓకే సార్. దీని ప్రైస్ 5,60,000 సార్. ఫిక్స్డ్ ప్రైస్ 30,000 తిరిగింది. 29,800 తిరిగింది సార్ కారు. ఇది ఫస్ట్ ఓనర్ కారు. టాప్ అండ్ XZ ప్లస్. మీకు ఎవరికంటే దీనికి ట్యాక్స్ వచ్చి 1,10,000 వస్తుంది. అంతకంటే ఎక్కువ రాదు సార్ అప్రాక్సిమేట్గా. అంతే నేను చెప్తున్నాను. చూసుకోండి ఇవన్నీ రేటు. మీకు ఓకే అనుకుంటేనే మీరు చేయండి, ఫోన్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి సార్. లైక్ చేయండి సార్. మీరు లైక్లు తక్కువ చేస్తున్నారు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి. సపోర్ట్ కోసం సార్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరు షేర్ చేస్తే ఎంతోమంది నేను హామీ అని ఫ్రెండ్స్కి చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఈ ఎన్ఓసీలు మ్యాక్సిమం అందరికీ వచ్చేస్తున్నాయి. నెల రోజులు పడుతుంది సార్ ఎన్ఓసీలకి. ఎన్ఓసీలు మాత్రం ఏం ఆగట్లేదు. ఎందుకంటే నేను చూసే డాక్యుమెంట్ అన్ని పర్ఫెక్ట్గా చూసే నేను అప్లై చేస్తాను కాబట్టి. ఓకే సార్. థ్యాంక్ యూ. మన దగ్గర 2017 అమేజ్ ఒకటి ఉంది. ఇంకా కార్లు ఉన్నాయి. మొబిలియో పెట్రోల్ ఉంది సార్. అది వీడియో తీయలేదు, ఫోటోలు రాలేదు. మొబిలియో పెట్రోల్ ఉంది 7 సీటర్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. 2018 నెక్సాన్ XZ ప్లస్ సార్. పెట్రోల్ వెహికల్, 5 స్టార్ రేటింగ్, ఫుల్లీ లోడెడ్ వెహికల్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.